Hi guys, welcome to today's class direct and indirect speech. సో డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ అంటే కొంతమందికి ఒక ఫోబియా ఉంటుందన్నమాట. ఇది హెవీ టాపిక్ అని. హెవీ టాపిక్ ఏంటంటే రిమైనింగ్ ఏ గ్రామటికల్ పాయింట్ అయినా ఒకదానికొకటి యూస్ అయ్యేటట్టువే. ఓకే, ఇఫ్ వి లెర్న్ టెన్సెస్, సెంటెన్సెస్ అండ్ ద వర్బ్ ఫార్మ్స్ అండ్ ప్రొనౌన్స్, ఆటోమేటిక్లీ ఎవ్రీ గ్రామటికల్ పాయింట్ ఈస్ వెరీ ఈజీ. ఒకదానికొకటి ఇంటర్లింక్డ్ అనమాట. ఓకే, సో డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటి అసలు? డైరెక్ట్ స్పీచ్లో 2 people ఆర్ 1 people ఉంటారనమాట. ఒక పర్సన్ కానీ 2 persons కానీ ఉండి డైరెక్ట్గా మాట్లాడుకుంటారు. ఇండైరెక్ట్ స్పీచ్ అంటే థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు ఇలా అన్నారంట అనేసి చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్, రోహిత్ సేస్ ఐఎమ్ ఏ బాయ్. రోహిత్ ఒక అబ్బాయి ఉన్నాడు. హీ సేస్, అబ్బాయి చెప్తున్నాడు ఏంటి? ఐఎమ్ ఏ బాయ్. హూ సేస్? రోహిత్ సేస్. సో రోహిత్ చెప్తున్నాడు. హీ సేస్. సేస్ అనేది రిపోర్టింగ్ వర్డ్. ఏమన్నాడు? అతను అన్నాడా, అడిగాడా, చెప్పాడా? సేస్, ఆస్, టెల్స్, ఈ వర్డ్స్ ఉన్నాయి, అది రిపోర్టింగ్ వర్డ్. సో దిస్ ఈస్ ద రిపోర్టింగ్ వర్బ్ సేస్. వాట్ హీ సేస్? ఐఎమ్ ఏ బాయ్. ఐఎమ్ ఏ బాయ్ అనేది చెప్పాడు. సో అతను ఏ ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇచ్చాడో దట్ ఈస్ రిపోర్టింగ్ స్పీచ్. ఓకే, this is the reporting verb and this is the reporting speech. You got? We have a comma after reporting verb and we have this quotation marks for this reporting speech. So sentence లో మనకు కామా ఉండి ఇన్వర్టెడ్ కామాస్, ఈ కొటేషన్ మార్క్స్ ఉన్నాయంటే అది డైరెక్ట్ ఇండైరెక్ట్, అది డైరెక్ట్ స్పీచ్ లో ఉంది. ఓకే, గాట్ ఇట్. చేంజ్ ఇట్ ఇంటూ ఇండైరెక్ట్ స్పీచ్. ఇండైరెక్ట్ స్పీచ్ లైక్ మార్చాలంటే ఏంటి? రిమూవ్ దిస్ కామా అండ్ కొటేషన్ మార్క్స్. ఇండైరెక్ట్ స్పీచ్లో మనం మార్చాలన్నప్పుడు ఈ కామా కొటేషన్ మార్క్స్ని డిలీట్ చేసి వీ హ్యావ్ టు యాడ్ ఏ కంజంక్షన్ దట్. వర్బ్ తర్వాత మనం దట్ అనేది యాడ్ చేయాలి. చూడండి, రోహిత్ సేస్ అనేది రోహిత్ సెడ్గా మారుతుంది. ఎందుకంటే ప్రజెంట్ టెన్స్లో ఉన్న వర్బ్ పాస్ట్ టెన్స్గా మారుతుంది ఇండైరెక్ట్ స్పీచ్లో రాసేటప్పుడు. ఓకే, రోహిత్ సేస్, రోహిత్ సెడ్. ఓకే, ఐఎమ్ ఏ బాయ్, దట్ హీ వాజ్ ఏ బాయ్. ఓకే, రోహిత్ అన్నాడంట, హీ వాజ్ ఏ బాయ్, అతను అబ్బాయి అని చెప్పాడంట అనేసి. అంటే థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఇక్కడ జరిగింది. ఓకే, నేను అబ్బాయిని అనేసి రోహిత్ చెప్పాడు, డైరెక్ట్ స్పీచ్. రోహిత్ తన అబ్బాయి అని చెప్పాడు అనేది ఇండైరెక్ట్ స్పీచ్. ఓకే, సో ఈ మీనింగ్ఫుల్గా మీరు ఇట్లా నేర్చుకున్నారంటే ఈజీగా మీకు అర్థమైపోతుంది. నెక్స్ట్ సెకండ్ సెంటెన్స్ చూడండి. కిరణ్ సెడ్ టు మోహన్, ఐఎమ్ గోయింగ్ టు చెన్నై. 2 persons ఆర్ హియర్, కిరణ్ అండ్ మోహన్. కిరణ్ సెడ్ టు మోహన్, ఐఎమ్ గోయింగ్ టు చెన్నై. కిరణ్ డైరెక్ట్గా చెప్పాడు ఏంటి? ఐఎమ్ గోయింగ్ టు చెన్నై, నేను చెన్నైకి వెళ్తున్నాను. ఓకే, ఇండైరెక్ట్ స్పీచ్ లైక్ మార్చాలంటే ఏం చేయాలి చూడండి. రిమూవ్ దిస్ కామా అండ్ ఇన్వర్టెడ్ కామాస్ అండ్ వీ యాడ్ ఏ కంజంక్షన్ దట్ హియర్. ఓకే, సో కిరణ్ సెడ్ టు మోహన్. సెడ్ టు వర్బ్ చూడండి టోల్డ్గా మారుతుంది. సేస్ సెడ్ ఉంటే సెడ్ యాస్టీస్గా అలాగే రాస్తాం. బట్ సెడ్ టు ఉన్నింది అనుకోండి, ఆటోమేటిక్లీ వీ యాడ్ దిస్ వర్బ్ యాజ్ టోల్డ్. సెడ్ టు ఉంటే టోల్డ్గా మారుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు చెన్నై. హూ ఈజ్ ఐ హియర్? కిరణ్. సో కిరణ్ ఈజ్ ఎ బాయ్, మేల్, సో వీ రైట్ హీ. ఓకే, ఐఎమ్ గోయింగ్ ఈజ్ ప్రెజెంట్ టెన్స్, యు నో, సో వీ రైట్ వాస్ గోయింగ్. ఓకే, సో కిరణ్ టోల్డ్ మోహన్ దట్ హీ వాజ్ గోయింగ్ టు చెన్నై. కిరణ్ మోహన్తో అన్నాడంట, తను చెన్నైకి వెళ్తానని చెప్పాడంట. అంటే థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఇక్కడ జరిగింది. సో ఏం చేంజెస్ మీరు గమనించినారు? వాట్ ఆర్ ద ఫీచర్స్ హియర్ మీన్స్ వీ హ్యావ్ కామా అండ్ కొటేషన్ మార్క్స్ ఇన్ డైరెక్ట్ స్పీచ్. వీ రిమూవ్ దట్ కామా అండ్ కొటేషన్ మార్క్స్ అండ్ వీ యాడ్ దట్ హియర్. ఓకే, అండ్ ఇఫ్ ద వర్బ్ ఈస్ ప్రెజెంట్ టెన్స్ వీ చేంజ్ ఇట్ ఇంటూ పాస్ట్ టెన్స్. ఓకే, సో సేస్ సెడ్ ఉంటే సెడ్ పెట్టేస్తాం, సెడ్ టు ఉంటే టోల్డ్ అనేది పెట్టేస్తాం. ఇది కామన్ అసెప్టివ్ సెంటెన్స్లో అన్నమాట. అన్ని సెంటెన్సెస్లో కూడా మనం నేర్చుకున్నాము. ఓకే, సో నౌ లెట్స్ అబ్జర్వ్ దిస్ టేబుల్ హౌ ద వర్బ్ చేంజెస్ ఫ్రమ్ డైరెక్ట్ స్పీచ్ టు ఇండైరెక్ట్ స్పీచ్. ఓకే, ఎట్లా మారుతుంది చూడండి, వెరీ ఈజీ, సింపుల్ అనమాట. ఇఫ్ ద వర్బ్ ఈజ్ ఇన్ ప్రెజెంట్ టెన్స్ ఫార్మ్ వీ చేంజ్ ఇట్ ఇంటూ పాస్ట్ టెన్స్. దట్ మీన్స్ V1 చేంజెస్ ఇంటూ V2. ఏంటి V1 V2 అంటే చూడండి, డూ, డిడ్, డన్ అనేది మనం డూ వర్బ్ తీసుకున్నాం అనుకోండి. డూ అనేది V1 వర్బ్ 1, డిడ్ పాస్ట్ టెన్స్ అనమాట V2, డన్ పాస్ట్ పార్టిసిపుల్ V3. ఈ V1కి మనం ఐఎన్జీ యాడ్ చేస్తాం అనుకోండి, డూయింగ్ అని, అది V4 అనమాట. ఓకే, ఈ టేబుల్ మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే చూడండి, ఇక్కడ యామ్ అండ్ ఈజ్ ఉన్నాయనుకోండి, యామ్, హీ ఈజ్ అలాగా,
ఐ వాస్, హీ వాస్ అని వాస్ లేకి మారుతుంది. ఓకే, నెక్స్ట్ ఆర్ చేంజెస్ టు వర్బ్, డూ డస్ చేంజెస్ టు డిడ్. ఓకే, నెక్స్ట్ పాస్ట్ కంటిన్యూస్. పాస్ట్ కంటిన్యూస్ మీన్స్ వాస్ గోయింగ్, వర్ గోయింగ్ లైక్ వైజ్. కంటిన్యూస్లో మనకు వాస్ వర్ తర్వాత గోయింగ్ అంటే ఐఎన్జీ అని యాడ్ అయింది. ఈ ఐఎన్జీ ఉన్నటువన్నీ కూడా మనము V4గా మనం చెప్పుకున్నాం. ఓకే, సో పాస్ట్ కంటిన్యూస్ చేంజెస్ టు పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఏంటి? సో పర్ఫెక్ట్ అంటే వీ హ్యావ్ 3 ఫార్మ్స్, 3 వర్డ్స్ ఉన్నాయండి పర్ఫెక్ట్కి. హ్యావ్, హ్యాస్, హ్యాడ్. హ్యావ్ హ్యాస్ని ప్రెజెంట్ పర్ఫెక్ట్ అని చెప్తాము, హ్యాడ్ని పాస్ట్ పర్ఫెక్ట్ అంటాం. ఓకే ఓకే, ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ అంటే హ్యాడ్ బీన్ గోయింగ్. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లైక్ మారుతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ హ్యావ్, హ్యాస్, హ్యాడ్ +3. ఎప్పుడైనా చూడండి పర్ఫెక్ట్ ఫార్మ్స్ ఉన్నాయంటే పక్కన ఉన్న వర్బ్ 3 ఫామ్లో ఉంటుంది. అంటే ఏంటి? పాస్ట్ ఈ ఫామ్లో ఉంటాయన్నమాట. గివెన్, ఈటెన్, డన్, రిటర్న్ అలాగా. ఓకే, సో V3 ఫామ్లో ఉంటాయి. మరి ప్రజెంట్ పర్ఫెక్ట్ ఫామ్లో ఉన్న, పాస్ట్ పర్ఫెక్ట్ ఫామ్లో ఉన్న వర్బ్ ఇండైరెక్ట్ స్పీచ్లో ఖచ్చితంగా పాస్ట్ పర్ఫెక్ట్ ఫామ్లోకే మారుతుంది. అంటే ఇక్కడ హ్యావ్, హ్యాడ్స్ ఉన్న, హ్యాడ్ ఉన్న, ఇక్కడికి వచ్చేటప్పుడు మాత్రం హ్యాడే ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ హ్యావ్, హ్యాస్, హ్యాడ్ బీన్ +V4 అంటే హ్యాడ్ బీన్ కుకింగ్, హ్యాస్ బీన్ రన్నింగ్, హ్యాడ్ బీన్ ప్లేయింగ్, దే హ్యావ్ బీన్ రన్నింగ్ అలా ఉన్నాయనుకోండి, ఇక్కడికి వచ్చేటప్పుడు మాత్రం హ్యాడ్ బీన్, దే హ్యాడ్ బీన్ అనేది మారుతుంది. అంటే ఇక్కడ ఏ ఫామ్లో ఉన్న హ్యావ్, హ్యాస్, హ్యాడ్లు ఉండి ఐఎన్జీ ఉంటే ఇక్కడికి వచ్చేసరికి హ్యాడ్ బీన్ +ING అనే ఫామ్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. గాట్ ఇట్? వాట్ అబౌట్ ఆక్సిలరీస్? ఇఫ్ వీ హ్యావ్ దీస్ ఆక్సిలరీస్ ఇన్ డైరెక్ట్ స్పీచ్, మే, విల్, షెల్, కెన్ +V1. ఓకే, హీ మే కమ్, దే కెన్ కమ్ అలాగా ఉన్నాయనుకోండి, V1 ఉన్నాయనుకోండి, వీ కెన్ చేంజ్ ఇట్ టు దిస్ మైట్, కుడ్, షుడ్, వుడ్ లైక్ వైజ్. If we have these past forms, could, would, should, might +V1, also we have to change like this. Okay, if we present tense lo unna, auxiliaries past tense lo unna, we have to change these verbs into past tense forms. Okay, auxiliaries ee vidhanga maaripotayi. If we have must +V1 in direct speech, we have to change it into had to +V1. Okay, I must go, I had to go like this. Okay, సో ఈ సింపుల్ టేబుల్స్, వెరీ ఈజీ టేబుల్స్, టిప్స్ అన్నమాట. ఇక్కడ కామర్స్ తీసి, కొటేషన్స్ తీసి దట్ పెట్టాలి అసర్టివ్ సెంటెన్స్లో. సేస్, సెడ్ ఉన్నప్పుడు సెడ్డే పెట్టాలా, సెడ్ టు ఉంటే టోల్డ్ పెట్టాలి. ఈజీ టిప్స్ అన్నమాట. ఈ టిప్స్ మీరు నేర్చుకున్నారనుకోండి, వెరీ ఈజీ టు రైట్ దిస్ స్పీచ్. ఓకే, ఇన్ ఆర్డర్ టు లెర్న్ అబౌట్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్, వీ హ్యావ్ టు లెర్న్ ఎ ఫ్యూ టేబుల్స్ బిఫోర్. Okay, observe how reported verb changes in these 4 sentences. In assertive sentence, if we have says or said, we write said in direct speech. And if you have said to, we write told. ఇక్కడ చూడండి, సేస్ కానీ సెడ్ కానీ ఉందంటే మనం సెడ్ అనే రాస్తాం. ఇఫ్ వీ హ్యావ్ సెడ్ టు కనుక ఉండిందనుకే మనము టోల్డ్ అనేది రాస్తాము. We add a conjunction that. Okay, next imperative sentence, we have to request and commands. For request we write as advised, Rohit advised likewise. Okay, and for commands we write ordered or command, means Kiran ordered, Kiran commanded like this. Okay, this reported word changes according to these sentences. And in the interrogative sentence we write asked or inquired or questioned. Kiran questioned, and we add if or whether in the interrogative sentences. Interrogative sentence లో మనకు క్వశ్చన్ ఉందనుకోండి, అక్కడ డబుల్ ఉందంటే డబుల్ క్వశ్చన్స్తోనే మనం రాస్తాము. డబుల్ క్వశ్చన్స్ కాకుండా ఎస్ఆర్నో టైప్ క్వశ్చన్స్ ఉన్నాయంటే మనం ఇఫ్ కానీ వెదర్ కానీ యాడ్ చేసి క్వశ్చన్స్ రాస్తాం అనమాట. ఇవన్నీ కూడా మన మోడల్స్లో మనము పార్ట్ 2లో ప్రాక్టీస్ చేస్తాము. ఓకే, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఇన్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ వీ రైట్ as exclaimed with, Kiran exclaimed with like this. For example, if it is a sorrow sentence, ఒక బాధాకరమైన వాక్యం అనుకోండి, exclaimed with sorrow, రోహిత్ exclaimed with sorrow అనేసి అంటాము. ఒకవేళ హ్యాపీగా ఉన్నటువంటి జాయ్ఫుల్ సెంటెన్స్ అనుకోండి, he exclaimed with joy అనేసి రాస్తాము. యురేకా, హురే, ఏదో గెలిచానన్న హ్యాపీనెస్తో ఎగ్జైట్మెంట్తో ఉంది అనుకోండి, exclaimed with joy అనేది రాస్తాము. What a beautiful flower it is, how nice she is, how nice it is, అలాంటి సెంటెన్సెస్ కూడా
ఎక్స్క్లైమ్ విత్ జాయ్ అనేసి రాస్తాం. ఓకే, ఇవన్నీ కూడా ఈ రిపోర్టెడ్ వర్బ్లోని ఇవన్నీ మారుతాయి. ఈ సెడ్ టు ఇవన్నీ ఉన్నాయి కదా, అక్కడ మాత్రమే ఇవన్నీ మారుతాయి. ఓకే, so in the previous video I have explained about the sentences. We have mainly 4 types of sentences. Assertive sentence, it's a common statement. Imperative sentence, it's a command or request. Interrogative sentence, it's a questioning. And exclamatory sentence, it's a sudden feeling. Okay, we have to learn about these sentences first. And next we have to learn about the persons. Okay, we have 3 persons: first person, second person, third person. First person is I and we. That means we are giving priority to ourselves. If we give the priority to ourselves, it is called first person, that is I and we. Okay, if we give the priority to others, that means the opposite person, that is the second person, and we call it as you. Okay, so singular is you and plural is you. Okay, మనకు మనం ప్రాధాన్యత ఇచ్చేది ఫస్ట్ పర్సన్, సింగులర్ అయితే ఐ, ప్లూరల్ అయితే వి, ఐ వి అనేసి అంటాము. ఎదుటి వ్యక్తికి ఆపోజిట్ పర్సన్కి ప్రాధాన్యత ఇస్తే అతని సెకండ్ పర్సన్ అంటాము. యూ అంటే నీవు అన్నా మీరు అన్నా యూనే, సో యూ అనేది వస్తుంది. నెక్స్ట్ మన ఇద్దరము కలిసి ఇంకొకరి గురించి మాట్లాడితే వాళ్ళు థర్డ్ పర్సన్ అవుతారు. హీ, షీ, ఇట్, దే అనేసి అనమాట థర్డ్ పర్సన్. ఓకే, 3 పర్సన్స్: ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్స్. ఈ వర్డ్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. అండ్ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో మనం రాసేటప్పుడు ఇఫ్ ద పర్సన్ ఈజ్ ఐ ఆర్ యూ and the person is male, we have to use he or him or his in indirect speech. Okay, డైరెక్ట్ స్పీచ్లో ఐ కానీ యూ కానీ ఉండి ఇండైరెక్ట్ స్పీచ్లో మనము దాని ట్రాన్స్టెన్స్ మనం డైరెక్ట్ స్పీచ్లోకి కన్వర్ట్ చేసేటప్పుడు మేల్ అయితే హీ, హిమ్, హిజ్ అనేటి వర్డ్స్ వస్తాయి. ఫిమేల్ అయితే షీ ఆర్ హర్. నెక్స్ట్ బర్డ్స్, అనిమల్స్ ఏదైనా ఉన్నప్పుడు ఇట్, దే ప్లూరల్ ఉన్నప్పుడు దే, దెమ్ అని ఈ వర్డ్స్ వస్తాయి. ఓకే, టేబుల్ నెంబర్ 1, టేబుల్ నెంబర్ 2, ఈ 2 నేర్చుకునేస్తాయి. నెక్స్ట్ థర్డ్ టేబుల్. డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో మనకు వర్డ్స్ కొన్ని చేంజ్ అయ్యి ఉన్నాయి. వర్డ్స్ ఇన్ డైరెక్ట్ స్పీచ్ వీ హ్యావ్ టు కన్వర్ట్ దెమ్ లైక్ దిస్. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ చేంజెస్ టు దట్, దీస్, దోస్, here, they, now, then, ago, before, today, that day, tonight, that night, tomorrow, the next day, yesterday, the previous day or the day before. Okay, next, last night, the previous night, next week, the following week, next month, the following month, next year, the following year, next decade, the following decade. Okay, so next day, the following day. ఓకే, సో ఇలాగా ఈ వర్డ్స్ మనకు డైరెక్ట్ స్పీచ్లో ఉన్నాయనుకోండి, సెంటెన్స్లో మనం ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చేటప్పుడు ఆ దిస్ ఉంటే దట్టుగా, నవ్ ఉంటే దెన్, అగో ఉంటే బిఫోర్, ఇలాగా ఆ వర్డ్స్ని చేంజ్ చేసి రాయాలి. ఓకే, సో నవ్ లెట్స్ ప్రాక్టీస్ దిస్ స్పీచ్. ఓకే, చేంజ్ దిస్ సెంటెన్స్ ఇంటూ రిపోర్టెడ్ స్పీచ్ or change the following sentence into the indirect speech. Okay, if we have this question, we automatically we can identify that this grammar topic is about speech. Okay, observe this first question. Prem says, I like mangoes. So in this sentence, says is a reporting verb. Says అనేది reporting verb. ప్రేమ్ చెప్పాడు అనేసి ఏం చెప్పాడు? ఐ లైక్ మ్యాంగోస్, నాకు మ్యాంగోస్ అంటే ఇష్టం. సో ఇది రిపోర్టెడ్ స్పీచ్ అనమాట. అంటే ఈ ఇన్ఫర్మేషన్ని మనము మార్చాలి. సో ఫస్ట్ మోడల్ అసర్టివ్ సెంటెన్స్లో అంటే కామన్ డిక్లరేషన్ స్టేట్మెంట్లో ఉన్నట్టు మనం ఎలాగ మార్చాలి చూడండి. సో ప్రేమ్ సేస్ ఐ లైక్ మ్యాంగోస్, ఇక్కడ ఈ సేస్ అనేది మనకు సెట్గా మారుతుంది. దట్ మీన్స్ ప్రేమ్ సెడ్. వీ హ్యావ్ టు రిమూవ్ దిస్ ఇన్వర్టెడ్ కామాస్ అండ్ కామా. ఇన్వర్టెడ్ కామాస్ని కామాని తీసేసి వీ హ్యావ్ టు యాడ్ ఏ కంజంక్షన్ దట్. ఓకే, ప్రేమ్ సెడ్ దట్. ఐ అంటే ఎవరు ఇక్కడ? ప్రేమ్ అంటే మేల్ కాబట్టి హీ అనేది వస్తుంది. ఇక్కడ వర్బ్ ప్రజెంట్ టెన్స్లో ఉంటే పాస్ట్ టెన్స్ లైక్ మారుతుంది. సో లైక్, లైక్డ్, లైక్డ్. పాస్ట్ టెన్స్ ఏంటి? లైక్డ్. ఓకే, ప్రేమ్ సెడ్ దట్ హీ లైక్డ్ మ్యాంగోస్. సో సబ్జెక్ట్ ఏం మారలేదు, ఇక్కడ మ్యాంగోస్ అనేది ఏం మారదు. ఇక్కడ చేంజ్ అయింది చూడండి. రిపోర్టింగ్ వర్బ్ ప్రజెంట్ టెన్స్లో పాస్ట్ టెన్స్ లైక్ మారింది. దట్ అనేది మనం యాడ్ చేసాం. ఐ అనేది మేల్ కాబట్టి హీ పెట్టాం, అమ్మాయి అయితే షీ పెడతాం. సో లైక్, లైక్డ్ అయిపోయింది. సో ఆన్సర్ ఏంటి చదవండి. ప్రేమ్ సెడ్ దట్ హీ లైక్డ్ మ్యాంగోస్. ఓకే, నెక్స్ట్ మధు సెడ్ టు రాణి ఐ విల్ మీట్ యూ టుమారో. మధు సెడ్ టు రాణి, మధు రాణితో చెప్పాడనమాట ఐ విల్ మీట్ యూ టుమారో, నేను టుమారో కలుస్తాను. సో టుమారో అనేది మనకు ప్రీవియస్ టేబుల్లో మనం చెప్పుకున్నాం ఏంటి? ద నెక్స్ట్ డే, ద ఫాలోయింగ్ డేగా మారుతుంది.
ఓకే, సో ఆన్సర్ చూడండి. మధు టోల్డ్ రాణి, సెట్ టు అనేది ఏంగా మారుతుంది, టోల్డ్ రాణి దట్ హీ వుడ్, విల్లేంగా మారుతుంది వుడ్ మీట్. యు అంటే ఎవరు ఇక్కడ, మధు సెట్టు రాణి అంటే మధు అమ్మాయితో చెప్పాడు. సో యు అంటే ఎవరు ఇక్కడ, రాణి. సో రాణి అమ్మాయి కాబట్టి ఇక్కడ యు ప్లేస్లో హర్ వస్తుంది. హర్ టుమారో అనేది ద నెక్స్ట్ డే లేదా ద ఫాలోయింగ్ డేగా మారుతుంది అనమాట. ద ఫాలోయింగ్, మధు టోల్డ్ రాణి దట్ హీ వుడ్ మీట్ హర్ ద ఫాలోయింగ్ డే. ఓకే, సీత డిక్లేర్డ్ టుమారో ఈజ్ ఎ హాలిడే. సీత డిక్లేర్ టుమారో ఈజ్ హాలిడే, ద హెడ్ మాస్టర్ డిక్లేర్ టుమారో ఈజ్ ఎ హాలిడే. అర్థం మనం మార్చడానికి అప్పుడప్పుడు పిల్లలు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారనమాట. సో ఎలా చూడండి, సీత డిక్లేర్డ్, డిక్లేర్డ్ అంటే అసర్టివ్ సెంటెన్స్లోనే ఉంది అనేసి ఇన్వర్టెడ్ కామాస్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఏం చెప్పాలి చూడండి, సీత డిక్లేర్డ్ అనేది సీత సెట్ పెట్టాం. వి రిమూవ్ దిస్ ఇన్వర్టెడ్ కామాస్, ఇన్వర్టెడ్ కామాస్ కామా తీసేసి వి యాడెడ్ దట్ కంజంక్షన్ హియర్, దట్ని యాడ్ చేసాం. టుమారో అనేది ఏంగా మారుతుంది, ద ఫాలోయింగ్ డే. సో టుమారో ఈజ్ ఎ హాలిడే, ద ఫాలోయింగ్ డే వాస్ ఎ హాలిడే. సో ప్రెజెంట్ టెన్స్ అనేది ఫాస్ట్గా మారుతుంది కదా, ఈజ్ అనేది వాస్గా వస్తుంది. ఓకే, నెక్స్ట్ రాజు సెడ్ టు ద టీచర్, రాజు టీచర్తో చెప్పాడు ఏంటి, ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై హోంవర్క్ లేదా ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై వర్క్. సో టీచర్కి చెప్పడం అంటే ఏంటి, ఆన్సర్ ఇవ్వడం అనమాట, ఒబీడియంట్గా పొలైట్గా చెప్పడం. సో అక్కడ సెడ్ టు అనే దగ్గర మనం ఇక్కడ టోల్డ్ అనైనా చెప్పచ్చు, లేదా టు ద టీచర్ అంటే ఎల్డర్స్ కాబట్టి ఆన్సర్డ్ అయినా చెప్పచ్చు. ఓకే, 2 వర్డ్స్ని ఇక్కడ యూజ్ చేయొచ్చు. సో రాజు ఆన్సర్డ్ ద టీచర్, టోల్డ్ లేదా రాజు ఆన్సర్డ్ అని పెట్టి ద టీచర్ దాట్, ఇక్కడ చూడండి వి రిమూవ్డ్ ఇన్వర్టెడ్ కామస్. అండ్ ఐ అంటే ఎవరు ఇక్కడ, రాజు చెప్పాడు టీచర్తో, నేను పూర్తి చేస్తాను. ఐ అంటే ఎవరు ఇక్కడ, రాజు అబ్బాయి కాబట్టి హీ పెట్టాం. హీ, ఇంకా హ్యావ్ అనేది మనం చూడండి ప్రెజెంట్ టెన్స్లో ఉన్న పర్ఫెక్ట్ ఫార్మ్స్ అన్నీ కూడా మనకు హ్యాడ్ లేక మారిపోతాయి. దట్ హీ హ్యాడ్ కంప్లీటెడ్ హిస్ వర్క్. మై అంటే ఎవరు ఇక్కడ, రాజునే కదా, నా పని చేస్తానండి. సో రాజు నా పని అనేసి చెప్పేటప్పుడు మై వర్క్ అనేది ఇక్కడ మై అనేది హిస్గా మారుతుంది. సో సెంటెన్స్ చూడండి, రాజు ఆన్సర్ ద టీచర్ దట్ హీ హ్యాడ్ కంప్లీటెడ్ హిస్ వర్క్. ప్రిపేర్ అండ్ ప్రాక్టీస్ దిస్ సెంటెన్సెస్. ఓకే, వీ విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఇన్ ద నెక్స్ట్ మోడల్స్. ఓకే, సో మన దగ్గర వెపన్స్ అన్ని రెడీ ఉన్నాయి. సో వెపన్స్ రెడీ ఉన్నప్పుడు ఎలాంటి ఫైట్ వచ్చినా, చిన్నది కానీ పెద్దది కానీ ఎలాంటి సెంటెన్సెస్ వచ్చినా కూడా మనం రాయడానికి రెడీ అనమాట. ఓకే, ఎనీ డౌట్స్ ఆర్ ఎనీ కామెంట్స్, ప్లీజ్ కామెంట్ దట్ ఇన్ కామెంట్ బాక్స్. ఓకే, video anyway, don't skip the video. If you like my video, please support my efforts, subscribe my channel, like and share. Okay, thank you.